మీ కారణంగానే నా కొడుకు ఈరోజు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక నుండి మీ నీడ కూడా నా కొడుకు మీద పడటానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు ఆవేశంగా. మిగతా వారు నిలబడి మౌనంగా చూస్తుంటారు. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీకు కోపం రావడంలో అర్థం ఉంది సార్. అశోక్కి ఇలా జరిగేసరికి తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను. ఇలా జరిగినందుకు క్షమించమని కూడా అడగలేకపోతున్నాను. అశోక్ ఉన్న పరిస్థితిని మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. ఒక్కసారి అశోక్ని చూసి వెళ్ళిపోతాను. దయచేసి పర్మిషన్ ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు. చక్రవర్తి గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఇంకొక నిమిషమైనా మీరు ఇక్కడ ఉంటే సెక్యూరిటీతో మీ మెడను పట్టి బయటికి గంటిస్తాను. నా ఆవేశానికి పరీక్ష పెట్టకుండా మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటాడు. పూర్ణ, భారతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే లాస్య, జగదీష్ మాత్రం అంతే కావాలి అన్నట్టుగా పొగరుగా చూస్తుంటారు. బావగారిని అలా అవమానించడం రేణు తట్టుకోలేక వాళ్ళ మధ్యలోకి వచ్చి, అశోక్ని నేను ఇప్పుడే చూసి వచ్చాను బావగారు. అశోక్కి ఏమీ కాదని నమ్మకంతో ఉండండి. ఇప్పటికప్పుడు నేను ఫోన్ చేసి అశోక్ గురించి చెప్తుంటాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి బావగారు అని వేడుకుంటుంది. ఎమోషనల్గా సాగిపోయే వీడియోస్ని అసలు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. అలాగే స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.